పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆర్సికి కాబెట్టి పిట్టలాగొట్టేది. మంచయ్యకి సీత ఒడిసేల దింపితే 7 షెల్ల పక్షులు ఎగిరెగిరిపోయేది. పాలు వెరుగు సల్ల గడక అంబలులోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గురికి కంచు తలల వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా 100 ఏళ్ళు బతికిన్లు. బలమైన తిండి కాదాయే ఇయాల ఏవు తిన్న సూది మందాయే. ఉప్పు కారం బడక పాయ మన తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే. 7 తంతెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం విగురెక్కి సల్లంగుండేదంట. అత్త మామలైనా ఆడిబిడ్డలైనా మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా. ఆడిబిడ్డల మర్చిపోయిరి పల్లెల్ల ఆలి పిల్లల ముఖ్యమైరి. పలుగురాళ్ళు గాల్చి తువ్వాలలో వేసి ఊసబియ్యం ఊపిరాల కొట్టేదిరం. దోసిళ్ళ పిస్కిళ్ళు బుక్క నిండా బోసు రుచిగా బుక్కి ఆకలి తీర్చుకునేది. ఉత్తరేని బొగ్గు కొప్పెర తుంగతో జకమక దూదిని తయారు చేసుకొని పలుగురాయి ఇనుప ముక్కతో మా తాత టిక్క టిక్కా కొట్టి సుట్టంటూ పెట్టేది. పజ్జొన్న రొట్టెలు తింటే అండ్లకు పచ్చగూరే కమ్మగుండే. అట్టి పచ్చి పులుసు విసుక్కొని పోసి పెట్టుకుంటే ఎంత బాగుండే.